మన ఎమోషన్స్ మీద మనమే పగ తీర్చుకోవాలా? ఆ మాటకొస్తే గొడవపడ్డప్పుడే భార్యాభర్తలుగా ఇంకా ఎక్కువ అటాచ్డ్గా ఉండాలి. ఎక్కువ ప్రేమ, ఎక్కువ సెక్స్ అందించాలి. భర్తకు అభిముఖంగా తిరిగి అంది అభిజ్ఞ. నీలా ప్రతి భార్య ఆలోచిస్తే, నాలా ప్రతి భర్త తనలో తప్పులుంటే తెలుసుకుంటే ఎంత బావుంటుంది? భార్యను చుట్టేసి తన పాదాల మీద భార్యను పడగ్గది వైపు నడిపిస్తూ అన్నాడు పదిలంగా ఆమె నడుం చుట్టేసి. ఈ క్రెడిట్ నాది కాదు. పడగ్గదిలో శృంగారగీతలా తమ సమస్యకు పరిష్కారాన్ని చూపించిన స్వాతి వీక్లీ వైపు చూస్తూ అంది అభిజ్ఞ. కిటికీలోంచి వచ్చే చల్లటి గాలికి పేజీలు తిరుగుతున్నాయి. గాలి ఆగిపోయింది. అక్కడ ఆ పేజీలో ఒక కథ. దంపతుల జీవితాల్లో సరసమైన భావోద్వేగాలను పరిచయం చేసే సరసమైన కథ. ఆ కథ పేరు రివర్స్ థెరపీ. అభిజ్ఞ, మా ఆయనతో రాత్రి చిన్న గొడవ అయింది. ఒళ్ళుమండి పడకలు వేరుచేశాను. కసిగా పడకలు వేరుచేశాను. కసిగా పడకలు వేరుచేయడం కాదు, ప్రేమగా మరికాస్త దగ్గరవ్వాలి. అతను ఊపిరి తీసుకోనంతగా అంటూ రివర్స్ థెరపీ గురించి వివరంగా విపులంగా చెప్పింది అభిజ్ఞ. గొడవల్లేని దాంపత్యం అద్భుతమే. గొడవలు తప్పనిసరైనప్పుడు